సో ఇక మీ పార్టీ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు? చాలా ఆలస్యం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో అంత మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉంది? సార్, బీజేపీని మీరు ఒకసారి అకాడమిక్గా మీరు కూడా రండి, నేను చెప్తాను. బీజేపీ ఆఫీస్కి రండి మీరు, లేకపోతే మమ్మల్ని అడగండి. ఈ షార్ట్ పీరియడ్లోనే ఇంత చదివేసినాం. ఎందుకంటే బీజేపీకి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు మాది లోకల్ బాడీ మెంబర్షిప్ డ్రైవ్ అయింది. మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత ఇది మండలాల కమిటీలు పడతా ఉన్నాయి. మండలాల కమిటీలు పడ్డాక ఎలిజిబిలిటీ వస్తేనే జిల్లా కమిటీ పడుతుంది. దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే స్టేట్ కమిటీ అవుతుంది. దానికి ఒక విధానంలో ముందుకు పోతాం. రెండోది ఏంటంటే, ఓన్లీ పాలిటిక్స్ ఎప్పుడు రాజకీయాలు ఎన్నికలు అప్పుడే చేయాలి, మిగతా టర్మ్ అంతా మనం రాజకీయాలు చేయకూడదని. ఇప్పుడు మేము నిన్న రైల్వే స్టేషన్ చెర్లపల్లి, మీ వాళ్ళు కూడా ఉండే, మరి 430 కోట్లతో రైల్వే స్టేషన్ చేసినాం. తెలంగాణలో 40 స్టేషన్లని ఆధునీకరిస్తున్నాం. ఆర్ఓబీలు చేస్తూ ఉన్నాం ఒకవైపు. సో ఏది మనుషులు లేనటువంటి లెవెల్ క్రాసింగ్లు చేస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. వీటినే మేము ప్రొపగండా చేస్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలు మేము ఇక్కడ చేయట్లేదు ఎక్కువ. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా కూడా ఈ రాష్ట్రం డెవలప్మెంటే కదా. రేపు ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే మన పోర్టు లేదు, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీలవుతుంది రైల్వే ద్వారా. సో ఇటువంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. సో కాబట్టి బీజేపీ విధానం ఏంటంటే, ఎన్నికలప్పుడు మేము మాట్లాడతాం తప్ప రోజు రాజకీయాలు చేయడమే మా పరమావధి కాదు. భాష కూడా మాకు వీళ్ళ భాషలాగా భాష ఉండదు. కిషన్ రెడ్డి గారు చూడండి, లక్ష్మణ్ గారు చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రకంగా బండి సంజయ్ గారు కార్యకర్తల్ని మోటివేట్ చేయడంలో ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు అవుతారు? మా పార్టీ నిర్ణయం ఉంటుంది. ఈ పార్టీకి ఏ రకంగా ఉపయోగమో ఆ పార్టీ నిర్ణయం చేస్తుంది. నిర్ణయం చేసే వారిని అడిగితే బాగుంటుంది. సో మీరు ఒక బీసీ నాయకుడిగా, కింది కులాల నుంచి వచ్చిన ఒక నాయకుడిగా, సరే ఈ స్టేజ్ వరకు వచ్చారు మీరు. ఒక పార్టీ మోసం చేసింది, అక్కడేదో పదవి అనుకున్నారు, అది కుదరలేదు, కావలసినంత ప్రయత్నం మీరు చేసారు, మళ్ళీ ఇంకొక పార్టీలోకి వచ్చారు. అన్ని పార్టీలో ఇదే కదా బీసీల పరిస్థితి? లేదు కదా. ఇప్పుడు దీంట్లో ఒక్క నిమిషమే ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినారు. అన్నిటికన్నా ఈ రాజ్యాంగంలో పవర్ఫుల్ ఏంటంటే సీఎం, పిఎం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎంత సీనియర్ ఉన్నా సీఎం పదవి కింద డమ్మీయే కదా. ఇప్పుడు మీరు అంటారు పీసీసీ ప్రెసిడెంట్ బీసీని పెట్టినామని. ఇప్పుడు రేపు సీఎం విలువంగానే ఉరికే పదవా, లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ విలువంగానే ఉరికొచ్చేది సీఎం పదవా? సో నేచురల్గా సీఎం పదవి అనేది ముఖ్యం. అది బీజేపీ పార్టీ ఓబీసీ సీఎంని ఈ రాష్ట్రానికి తెలంగాణలో చేస్తామని ప్రకటించింది. రెండోది ఏంది, చింతన్ బయటకు ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 ఇస్తామని వాళ్ళు మోసం చేశారు. కానీ మేము బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చినాం, ఎంపీ సీట్లు, మళ్ళీ గెలిపించుకున్నాం కూడా ఇవాళ. సో అదే రకంగా మీరు చూసినట్టయితే నేషనల్ బీసీ కమిషన్ ఇచ్చినాం, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను ఇచ్చినాం, ప్రైమ్ మినిస్టరే బీసీని చేసినాం, అది కూడా 3వ సారి చేసినాం. 3 సార్లు బీసీ ప్రధానమంత్రి. ఓబీసీ ఇప్పుడు ఉపరాష్ట్రపతిని చేసినాం. దళిత బిడ్డ, ఆదివాసీ బిడ్డ ఇప్పుడు ప్రెసిడెంట్. అంతకుముందు దళితుడు కోవింద్ గారిని ప్రెసిడెంట్ చేసినాం. ఈ రాజ్యాంగంలో, మన భారత రాజ్యాంగంలో పిఎం, ప్రెసిడెంట్, సీఎం ఇవన్నీ పవర్ఫుల్ పోస్టులు. ఇవాళ 5-6 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని ఓబీసీలను చేసినాం. ఇది అనేక రకాలుగా బీసీలకు భారతరత్నాలు ఇచ్చాం. కర్పూరి ఠాకూర్ని ఎందుకు మర్చిపోయారు? ఇవాళ మేము ఇచ్చినాం కదా. సో ఇటువంటివన్నీ కూడా మేము ఓబీసీలకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అవన్నీ అడ్రస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఓబీసీలు ఆల్టర్నేటివ్గా ఓబీసీలు, మాదిగలు మందకృష్ణ మాదిగ రూపంలో, ఇవాళ ఆర్ కృష్ణయ్య రూపంలో ఓబీసీలు, వీళ్ళంతా జాతి నాయకులు కదా. చాలా ఎంత తీవ్రమైన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మా బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల వారు హర్షం వెలిపిస్తున్నారు కదా. సో కాబట్టి రాబోయే కాలం అంతా ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఇవాళ ఓబీసీలైనా మాకు ఓన్లీ బీజేపీ పార్టీయే మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ర్యాలీ అవుతున్నారు. అందుకే ఈ బీజేపీని నిలువరించడానికి కవిత గారి రూపంలో ఓబీసీ ఉద్యమాన్ని కేసీఆర్ ముందేసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కులగణన అనేది ముందేసుకోవడం. ఈ కులగణనలో కూడా కింద ఒక విషయం చెప్తా ఉన్నాను, ఇప్పటివరకు నాదే ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు. రెండోది, అందులో పెన్సిల్తో రాస్తా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ చేతిలో రబ్బర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఓబీసీ అని రాగానే బయటికి పోయి వాళ్ళు ఓసీ చేస్తే ఎట్లా, ఎవరు దిక్కు? ఈ లోపభూయిష్టాల మీద చర్చ రాకుండా కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం అసెంబ్లీలో నా కేసు మీద చర్చ చేయంటారు. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరి డీటెయిల్స్ వాళ్ళు చూసుకునేలాగా చెయ్యాలి. ఎందుకంటే తప్పకుండా 60 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారండి. 60, 100%, 56% లెక్క తేల్చారు. 51 నుంచి 55 మధ్యలో కుదిచ్చే ప్రయత్నం అందరూ ఊతపదంలాగా మనం అంటుంటాం డిమాండ్, అదే డిమాండ్ని ఫిక్స్ చేస్తున్నారు. కానీ 100% మనం 60-65% ఉంటాం. సో అది రాకుండా ఉండడానికే ఇదన్నీ కార్యక్రమాలు ఇవ్వాలి. సో అందుకనే చాలా తీవ్రమైన ఉద్యమం. ప్రతి ఏ గ్రామం పోండి ఏం చర్చ జరుగుతుంది తెలుసా?
10 మంది పిల్లలు కలిస్తే ఎన్ని రోజుల మనం వాళ్ళ ఓట్లేసి మనం బతికేది, మన ఓట్లు మనం వేసుకుందాం అనే ఉద్యమం, చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని హైజాక్ చేయడానికి మరొక్కసారి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది, బీసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని వారి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వారి సావుల మీద వీళ్ళు ప్రభుత్వం తెచ్చుకొని పదవులు వాళ్ళ కుటుంబానికి పంచుకున్నారు. ఇవాళ బీసీ ఉద్యమం అని రేపు ఎవరిని చంపుతారు, మళ్ళీ ఓబీసీలేగా చచ్చిపోయి కింద ఎవరు చేస్తారు, ఓబీసీలే కదా. ఇప్పుడు కవిత గారి రూపమైనా లేకపోతే ఇంకో సామాజిక వర్గమైనా లీడ్ చేసింది అనుకోండి, రేపు కింద చచ్చేది ఓబీసీల మా ఉద్యమం అనుకొని చేరుతారు. రేపు వీళ్ళు మళ్ళా రేపు చస్తే ఆ సావుల మీద మళ్ళీ వీళ్ళు అధికారంలోకి ఎవరు వస్తారు. ఇప్పుడు కవిత గారు ఉద్యమం చేస్తుంది, బీసీలు అందరూ జరుగురు ఆమెను తీసుకొస్తారు. రేపు ఓబీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది, మళ్ళీ ఎవరైతారు ఆమెనే కదా అధికారం. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఈసారి ఓబీసీల ఉద్యమం బీసీ నాయకులే చేసుకుంటారు. నాయన మీరు అందరు కుట్రలు మోసాలు చేయకండి, మళ్ళోసారి మా సావుల మీద మీరు అధికారం తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఓబీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది, నాయకులు కూడా పుట్టుకొస్తారు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి అందరూ నాయకులు కూడా ఒక వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా జరిగే ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఓబీసీల మద్దతు ఇస్తాం. అందులో ముఖ్యంగా బీజేపీ ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తూ ఉంటుంది కాబట్టి వారికి అనుగుణంగా కూడా మనం కొంత మేరకు వారి సపోర్ట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపుదామని నేను ఓబీసీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో మనం ఒక్కటి లాస్ట్ మీకు చెప్తాను. ఇవాళ విగ్రహం మీద గొడవ అవుతుంది మొత్తం రాష్ట్రం, తెలంగాణ తల్లి విగ్రహం మీద. వాళ్ళేమో కాంగ్రెస్ తల్లి అంటారు, వీళ్ళేమో తెలంగాణ తల్లి అంటారు. ఈ ఊహజంతమైన విగ్రహాల మీద ఇంత చర్చ జరుగుతుంది కదా. సాకలైలమ్మ ఎవరండి, జయశంకర్ గారు ఎవరండి, ఊరూరు విగ్రహాలు పెట్టాలంటుంది కదా తెలంగాణ తల్లి. ఇప్పుడు నీ రూపంలో ఉన్న విగ్రహాన్ని నువ్వు పెట్టాలంటున్నావు, వారి రూపంలో ఉన్న విగ్రహాన్ని వాళ్ళు పెట్టాలంటున్నారు. కానీ మేమేమంటున్నాం తెలంగాణ ప్రజలుగా, జయశంకర్ విగ్రహాలు ఊరూరుకు ఉండాలి, ఓబీసీ బిడ్డ. చాకలైలమ్మ ఓబీసీ బిడ్డ, ఉద్యమాలు ఉండాలి. మన దొడ్డి కొమరయ్య విగ్రహం ఊరూరుకు ఉండాలి. ఇలాంటి ఎంతో మంది ఓబీసీ నాయకులు ఉన్నారు. ముల్లమాంబ విగ్రహం నల్గొండలో పెడితే ఇవాళ ఎంత అరిగోసపడుతూ ఒక విగ్రహం పెట్టుకోవాలంటే ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. ఆలయాలు తీసేసారు కదా. సో ఈ రకంగా విగ్రహాలు అంటూ పెట్టాలంటే ఊరూరికి ఇటువంటి చైతన్యమూర్తుల విగ్రహాలు రావాలని చెప్పి చేస్తున్నాం. రేపు ఓబీసీలను కూడా ప్రతి ఊళ్ళల్లో ఇటువంటి ఉద్యమాలు లేవదీయాలి, మన విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.